హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్. లాస్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. గోకర్ణలో కన్నా మురుడేశ్వర్లో హోటల్ రూమ్స్ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయండి. మా రూమ్ వచ్చేసి ఏసీ రూము, గీజర్, కింగ్ సైజ్ బెడ్, టీపాయ్ కూడా ఇచ్చారండి. రూమ్ చాలా పెద్దదిగా ఉంది. మధ్యాహ్నం బాగా ఆకలి వేసినా మేము ఏమి తినలేకపోయామండి. ఎందుకంటే అప్పటికే 3:40 అయ్యింది. లంచ్ టైం దాటింది. అదిగాక ఫుడ్ కూడా అంతగా బాగలేదు. సగం తినేసి వదిలేసామండి. దానివల్ల ఏమో గానండి రూమ్కి వచ్చిన వెంటనే అందరం తిండి మీద పడ్డామండి. ఇంటి నుంచి తీసుకొచ్చుకున్న చెక్కలు బొక్కలు ఉంటాయి కదండి, అవి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని 6:30 కల్లా నైట్ వ్యూకి వెళ్ళామండి. ఇంక ఇక్కడ మురుడేశ్వర్లో వాటర్ గేమ్స్ ఎక్కువ ఉంటాయండి. మేము వచ్చేసి ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఎక్కామండి. ఒక్కొక్కరికి 100 రూపాయలండి. చాలా బాగుంది. కానీ నీళ్ళంటే భయపడే వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. స్ట్రీట్‌లోకి ఎంటర్ అవ్వగానేనండి వావ్ అనిపించిందండి. రాజగోపురం లైటింగ్సు, శివుడి విగ్రహం మీద లైటింగ్సు, అవి మళ్ళీ ఆ లైటింగులన్నీ సముద్రం వాటర్‌లో పడి రిఫ్లెక్ట్ అవ్వటం చాలా బావుందండి. ఈ ఆలయం 3 వైపులా అరేబియన్ సముద్రము, మధ్యలో మురుడేశ్వర ఆలయం ఉంటదండి. 2 కళ్ళు సరిపోవట్లేదండి చూడటానికి. అంత బావుందండి నైట్ వ్యూ అయితే. ఫ్యాన్సీ ఐటెమ్స్ తీసుకున్నామండి. అవైతే చాలా తక్కువ రేట్‌లో ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగున్నాయండి. గోకర్ణలో రూ. 30, రూ. 40 చెప్పినయి ఇక్కడ రూ. 10 ఇహ ఆ చివరి నుంచి ఈ చివరికి అన్నీ చూసుకొని రూమ్‌కొచ్చేసరికి 8:40 అయ్యిందండి. ఇహ ఉదయం నుంచి ఈరోజు కొంచెం ఎక్కువ నడవటం గదండీ! మరి బాగా అందరూ సాలిపోయారు బాగా. ఇహ నిద్రపోయారండి. 9 గంటలకల్లా డీప్ స్లీప్‌లోకెళ్ళిపోయారండి. నేను తప్ప అందరూ పడుకున్నారు. ఇంక వీళ్ళు లేసే సూచనలేం కనిపియట్లేదు. ఇక ఫుడ్డు ఇంక నేనే ప్రిపేర్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి, ఇక మన ఆయుధం ఉంటది గదండీ! కుక్కరు. ఆ కుక్కర్‌లో రైస్ పెట్టేసేసి అయితే పెరుగు తెప్పించానండి. దాంతో పాటు ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన కాకరకాయ కారము, టమాటో పికిలు, నెయ్యి, పెరుగు అన్నీ టీపాయ్ మీద పెట్టేసి ఇక వాళ్ళని లేపుదామని రెడీ అయ్యానండి. ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి. ప్రతి విషయము అంటే మీరు తినే తిండి అది కూడా మాకెందుకు చెప్పడం అని అనుకోవద్దండి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలాంటి పరిస్థితిలో ఎలా ఉండాలి అనేది నేను చెప్పాననుకోండి, ఆ టైంలో ఇలా ఉంటది మనకి అని తెలిసిందనుకోండి, మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి వెళ్తారన్న ఉద్దేశంతో చెబుతున్నానండి. ఇక అందరూ లేసి స్నానాలు చేసి మేము తినేసి పడుకునేసరికి 11:30 అయ్యిందండి. మార్నింగ్ లేట్‌గా లేసామండి. మేము దర్శనానికి వెళ్ళేసరికి 7 అయ్యింది. ఇక అక్కడ గర్భగుడిలో దర్శనంకి అర్చన టికెట్ తీసుకున్నామండి. అర్చన చేయించుకున్న తర్వాత ఆ పూజారి గారు చెప్పారు, "ఈ టికెట్ పడేయకుండా ఉంచుకోండమ్మా. ఈ టికెట్ మీద ఫ్రీ లడ్డూ ప్రసాదం ఒకటి ఇస్తారంట. మళ్ళీ రాజగోపురానికి ఒకళ్ళని ఫ్రీగా పంపిస్తారంటండి." ఇంకా అక్కడి నుంచి చుట్టూ ఆ గుడి చుట్టూ కొన్ని దేవతా విగ్రహమూర్తులు అవన్నీ కూడా దర్శించుకొని ఒక చోట కూర్చుంటే, ఒకవైపునండి అందరూ ఏదో క్యూ కట్టేసి లైన్‌లో వెళ్తున్నారు. సరే అక్కడ ఇంకో ఆలయం ఏమన్నా చూసుకోవాల్సింది ఉందేమో అనేసి ఇంక మేము కూడా అటు వెళ్తే అక్కడొచ్చేసండి భోజనం హాల్ అండి అది. అంటే అసలు మాకు అప్పటి వరకు తెలీదండి. మురుడేశ్వర్‌లో అన్నదాన ప్రసాదం కూడా ఉంటుంది అన్న విషయం మాకసలు తెలీదండి. అంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకి ఉంటుందంటండి. ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రి అల్పాహారం అంటండి. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఉప్మా, పోహ అంటే అటుకులతో స్వీట్‌ది ఏదో డ్రైగా ఉంటదండి. అదొకటి పెట్టారు. ఏదో లిక్విడ్ అండి. సేమియా పాయసం లాగా ఉంటది. మరి అందులో సేమియా ఉండదు. మరి అది ఆ కర్ణాటక వాళ్ళ ఫుడ్ ఏదో మరి గ్లాసుల్లో పోసిచ్చారండి. వాళ్ళు లోకల్ వాళ్ళైతే అసలు అవి 3 సార్లు, 4 సార్లు పోయించుకొని తాగుతున్నారండి. కానీ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఎలాగైనా దేవుడి ఫుడ్ కదండీ! అది దేవుడి ప్రసాదం అంటే ఇంకా అది అలానే ఉంటుంది. ఇంకా అవన్నీ చూసుకొని ఇంక అక్కడి నుంచి మళ్ళా ఇంకా రాజగోపురానికి వచ్చామండి. దీని ఎత్తు 249 అడుగులండి. 21 అంతస్తులుంటాయి. ఈ ఆలయము కందుకా పర్వతం మీద ఉందండి. పార్వతీ పరమేశ్వరుల పాద ధూళి పడిన ప్రదేశం అంటండి ఇది. ఇంకా టికెట్స్ తీసుకొని 18వ అంతస్తు వరకే మనల్ని తీసుకెళ్తారండి. అక్కడేంటంటే 3 వైపులా 3 ఫోటో వ్యూ పాయింట్స్ ఉంటాయండి. అక్కడి నుంచి మనం చూడాలి. చూస్తే అంటే పైనుంచి వ్యూ చాలా బావుంటదండి. ఇంకా గాలిగోపురము 21 అంతస్తులంటే ఇంకా అదేనండి. లోపలికెళ్ళి అంతా వ్యూ పైనుంచి మొత్తం వ్యూ కనపడతది. ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు, వీడియోలు ఇంకా అవన్నీ చూసుకోవటమేనండి. ఇక అక్కడి నుంచి మళ్ళీ దేవాలయానికి, మురుడేశ్వర దేవాలయానికి వెనకమాలనే భూ కైలాస్ మ్యూజియం ఉందండి. అదొచ్చేసి రూ. 10 అండి టికెట్టు. అంటే ఇందులో ఏముంటదంటేనండి మనకి ఈ గోకర్ణ కథ చూసాం కదా మనం లాస్ట్ వీడియోలో. గోకర్ణ వీడియోలో చూసాం కదండీ! ఆ కథనే ఇక్కడ బొమ్మల రూపంలో మొత్తం చిత్రీకరించారండి. అదే మ్యూజియం అంటే ఇక్కడ. చాలా బావుందండి ఇది. ఇంకా అక్కడి నుంచి ఏదన్నా గానియండి, ఇక్కడేంటంటే ఏ విగ్రహాలైనా సరే, ఈ చుట్టూ ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్న ఏ విగ్రహాలైనా గోకర్ణ కథలో ఉన్న సన్నివేశాలకు సంబంధించిన విగ్రహాలే ఉన్నాయండి ఇక్కడ. అసలు కానీ మొత్తానికండి ఈ మురుడేశ్వర దేవాలయ దర్శనం మాత్రం మనకి లైఫ్ టైమ్ మెమరీగా గుర్తుండిపోతుందండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత బాగుందండి. ఇంకా అక్కడి నుంచి మరలా మేము
ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చి లడ్డూ ప్రసాదం తీసుకొని రూమ్కి వెళ్ళామండి. రూమ్కి వెళ్ళేసరికి మాకు 11 అయిందండి. ఇంకా హుబ్లీ వెళ్ళాలి కదా, మళ్ళీ టైం సరిపోదు. అప్పటికే మాకు లేట్ అయిపోయింది. అంటే మార్నింగ్ లేట్గా లేసాం కదండి, అందుకని హడావుడైపోయిందండి. లాస్ట్లో ఇంకా బయటకు వచ్చి వేకెట్ చేసి మేము బయటకు వచ్చేసరికి 12 అయిందండి. 12 అంటే అదేంటి అన్నం తినే టైం కాదు, అది టిఫిన్ టైం కాదు. ఇంకా మా హోటల్లో క్యాంటీనే ఉందండి, అక్కడ లంచ్ ఇంకా అవ్వలేదంట. సరే పోనీ టిఫిన్ అన్నా తిందామన్న వెళ్తే అక్కడ ఎదురుగా పూరీలు తప్పితే ఏమీ లేవు. సరే ఇంకా పూరీలు ఆడితే అవి పూరీలు కాదంటండి, అదేంటి బనానా బన్స్ అంటండి, కర్ణాటక ఫేమస్ అంట. అంటే ఇవి బనానా బన్స్ అని మేము అనుకోలేదండి. మేము హుబ్లీలో బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మేము ఎక్కడైతే ఇక్కడ ఫుడ్ తిన్నామో ప్రతి చోట అవి ఉన్నాయండి. అందరూ అవే తింటున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు. ఏంటి వీళ్ళ పూరీలు అంటే ఇష్టమేమో, ఆ పూరీలు తింటున్నారేమో అనుకున్నానండి. కానీ అవి బనానా బన్స్ అని తెలియదు. అమ్మో ఇంకా అసలు ఎలా ఉంటుందో ఏంటోనని కొంచెం ముందు టేస్ట్ చేసామండి. చాలా బాగుంది. ఇంక అందరం అదే తినేసేసాము. నాకైతే ఏదైనా అండి ఒక రెసిపీ నచ్చింది అంటే అది ఎలా చేశారు ఏంటో నాకు అది తెలుసుకున్న దాకా నాకు నిద్ర పట్టదండి. ఇంకా వెంటనే చెఫ్ దగ్గరికి వెళ్ళి అడిగాను. మా వాళ్ళేమో ఇంత టెన్షన్లో ఇంత హడావుల్లో కూడా ఇప్పుడు నీకు అవసరమా అని అరిశారు. అయినా సరే నేను వెళ్ళి కనుక్కున్నానండి. అదేమంటే మా పిల్లలేమో యూట్యూబ్లో కొడితే రాదా, వెళ్ళి కనుక్కోవాలా అని అన్నారు. ఏదైనా అండి ఒక ఏరియాలో మనం ఏ ప్రాంతానికి వెళ్ళినామో ఆ ప్రాంతం ఫుడ్ వాళ్ళు చేస్తేనే టేస్ట్ ఉంటుందండి. మనం యూట్యూబ్లో చూసుకున్నా వస్తుంది కానీ అంత టేస్ట్ అయితే రాదు అని నా అభిప్రాయం అండి. మొత్తానికి ఇంకా మా హోటల్ వాళ్ళే ఆటో మాట్లాడితే ఇంకా బస్ స్టాండ్కి వచ్చాము. మాకు ఇక్కడ డైరెక్ట్ హుబ్లీ బస్సు ఉందండి, 1:40కి వచ్చింది. ఇక అక్కడి నుంచి హుబ్లీ వచ్చేసరికి 6:30 కాదండి 6 అయ్యింది. ఆటోలో రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 6:40 అయ్యిందండి. ఇంక ఇక్కడ మాకైతే మాత్రం చాలా ఇబ్బంది అయ్యిందండి. అసలు మా ప్లాన్ అలా కాదండి. 4 గంటలకల్లా హుబ్లీ వచ్చేసి వెయిటింగ్ హాల్లో రెస్ట్ తీసుకొని బయట ఎక్కడన్నా హోటల్స్లో ఫుడ్ తీసుకొని ప్యాక్ చేసుకొని ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం. కానీ మాకు మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేకపోయేసరికి ఇదంతా ఇబ్బంది అయిపోయిందండి. మాకు చాలా ఇబ్బంది పడ్డాము. అంటే ఇబ్బంది అంటే ఏం లేదు, ఫుడ్ దగ్గర ఇబ్బంది పడ్డాము. ఏంటంటే రైల్వే స్టేషన్లో ఫుడ్ బాగుండదండి. ఇంకేంటి మాకు అక్కడ టైం లేక ఆల్రెడీ అప్పటికే మా ట్రైన్ వచ్చి 7:30కి ట్రైన్ అండి, ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చుకునే టైం లేక అక్కడే తీసుకున్నాము. కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము. సరే ఇంకా ఇలాంటివన్నీ తప్పవులే, జరుగుతూ ఉంటాయి అనుకొని ఇంకా ట్రైన్ ఎక్కామండి. 9 కల్లా తినేసి పడుకుంటేనండి నరసరావుపేట వచ్చాక కానీ లేవలేదండి ఎవరు. ట్రైన్ దిగేసరికి 10:30 అయ్యిందండి. గోకర్ణ ట్రిప్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నేను ఫస్ట్లో చెప్పినట్టు మీకు ఈ ట్రిప్కి 20,000 అవుతాయి అని చెప్పాను కదండి. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది ఏంటి ఒకసారి చూద్దాము. ట్రైన్ టికెట్స్ వచ్చేసి 375 రూపాయలు పడుతుందండి మనకి విజయవాడ నుంచి అయినా. అంటే కరెక్ట్గా ఒక 100 అటు ఇటుగా మాకు అంత పడింది కాబట్టి నేను ఆ రేట్ వేసాను. 375 ఇంటూ 8 అంటే అప్ అండ్ డౌన్ 4 మంది కదా, అప్పుడు ఎంత 3,000 అండి. అని నేను ఇక్కడ షార్ట్ కట్లో చెప్తాను మీకు అర్థమవుతుంది. వెయిటింగ్ రూము హుబ్లీలో 80, ఆటోకి 150, హుబ్లీలో బ్రేక్ఫాస్ట్ 160, హుబ్లీ నుంచి గోకర్ణకి 570 రూపాయలండి. అంటే ఇక్కడ మధ్యలో అంకోలా నుంచి గోకర్ణ కూడా నేను ఒకేసారి ఇక్కడ వేసేసాను. 2,280 రూపాయలు పడుతుందండి నలుగురికి. అంకోలాలో స్నాక్స్ 160, గోకర్ణ బస్ స్టాండ్ నుంచి రూమ్ దగ్గరికి ఆటోకి 80, గోకర్ణ రూమ్ రెంట్ 1800, గోకర్ణలో ఫుడ్ అంటే ఇక్కడ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ 1000, గోకర్ణ టు మురుడేశ్వర్ క్యాబ్కి 2800, హొన్నావర్ బోట్ రైడింగ్కి 1000, మురుడేశ్వర్ వెళ్ళేటప్పుడు లంచ్ చేస్తాం కదా అక్కడ 600, మురుడేశ్వర్లో హోటల్ రూము 2000, మురుడేశ్వర్లో ఫుడ్ 700. ఇక్కడ ఫుడ్ అంటేనండి నైటు మార్నింగు 2 బ్రేక్ఫాస్టే చేస్తాం కాబట్టి 700 సరిపోతుందండి. మాకైతే అసలు మేము అక్కడ తినలేదు, నేను అట్లా ఎస్టిమేషన్ వేసి చెప్పాను. ఇక్కడ మళ్ళీ మురుడేశ్వర్ నుంచి బస్ స్టాండ్కి ఆటోకి 100, మురుడేశ్వర్ నుంచి హుబ్లీకి నలుగురికి 1400, మళ్ళీ అక్కడి నుంచి ఆటో రైల్వే స్టేషన్కి 150. ట్రైన్లో ఫుడ్డు మనం అక్కడ తినటానికైనా ఫుడ్కైనా 600. మొత్తం ఎంతండి 18,060 అయినాయి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకవేళ సీజన్లో వెళ్ళారే అనుకోండి, ఇక్కడ ఎంత ఉందండి. గోకర్ణ రూమ్ వచ్చేసి 400, ఇక్కడ మురుడేశ్వర్ రూమ్ వచ్చేసి 22,500 కదా, ఇక్కడ 500, మొత్తం 900 ఎక్కువే అనుకుందాం. అప్పుడు వచ్చేసి 18,960 పడిందంటే అంటే ఇంకా 19,000 రౌండ్ ఫిగర్ అనుకుందాం. ఇప్పుడు మనం చెప్పింది ఎంతండి 20,000 చెప్పాను. ఇంకా 1,000 రూపాయల్లో ఇంక మనం ఏంటంటే మనం గుడికి వెళ్ళేటప్పుడు తీసుకున్న పూలు కొబ్బరికాయలు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి మీకు. మురుడేశ్వర్లో అర్చనకి 100 రూపాయలు అయిందండి టికెట్. నేను అది మీకు అక్కడ చెప్పడం మర్చిపోయాను. ఏదన్నా కానీ 1000 రూపాయల కన్నా ఎక్కువైతే కావు కదండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన లెక్క మొత్తం సరిపోయింది కదా, కరెక్ట్గా 20,000. ఇంకా ఇదేంటంటే షాపింగ్ మాత్రం ఇందులో రాదండి. అది నేను ఒక రకం తీసుకుంటాను, నాకు ఇష్టమైనవి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమే, ఒక్కొక్కరికి ఒక్కొక్క షాపింగ్ విధానం ఉంటుంది. అది నేను ఇందులో వేయకూడదండి, అది మీ ఇష్టము. ఇప్పుడు నేను చెప్పింది అయితే మీకు కరెక్ట్గా సరిపోయింది కదండి.
నెక్స్ట్ అండి కాశీ సిరీస్ వస్తాయండి మన ఛానల్లో. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలండి. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఇదే ఫస్ట్ గోకర్ణ సీరీసే ఫస్ట్ నుంచి ఇక్కడే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. నా వీడియోలో నేను చూపించిన ప్రదేశాలన్నీ లైవ్లో చూపించకుండా ఇలా ఫొటోసు వీడియోస్ యాడ్ చేసి ఎందుకు పెట్టానంటేనండి, ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెడతానని అనుకోలేదండి. నాకు ఆ ఆలోచన లేదు అప్పుడు. అలా అనుకుంటే నేను అప్పుడే దానికి తగ్గట్టుగానే నేను వీడియోలు తీసుకుందును అప్పుడు. సో నాకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటేనండి, ఈ మధ్యనే మేము కాశీ వెళ్ళామండి. వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నానండి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని. ఎందుకంటే లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారండి. ఇలాంటి ట్రిప్పులకు వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుందా అని అనుకుంటాము. ఎగ్జాంపుల్ కాశీ అనుకుందామండి. కాశీ అంటే ఉత్తరప్రదేశ్, అంత దూరం ఫ్యామిలీతో వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది, మన వల్ల కాదులే అనుకుంటామండి. కానీ మనకి ఏంటి ఆశ చావదు. యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటామండి, కాశీ వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఏంటోనని ఆ ఛానల్స్ అన్నీ చూసుకుంటూ ఉంటే నాకు తెలిసిన సమాచారం నేను అనుభవించిన నావే నేను చెప్తున్నానండి నేను మీకు. నాకు వచ్చేసి 70,000 1,00,000 దాకా అయ్యాయండి. అవన్నీ చూసి నేను లెక్కేసుకుంటే వామ్మో ఇంత ఖర్చా, అసలు ఇంత అయితే మనం ఎలా వెళ్ళగలుగుతాం అనుకునేదానండి. కానీ బడ్జెట్ టూర్లు కూడా ఉన్నాయండి. కాకపోతే అక్కడ కామెంట్స్ చూస్తేనండి, ఇప్పుడు తెలుగు ఆశ్రమాలు ఉంటాయి కదా, కొంతమంది కామెంట్స్ ఏంటి, అవి నీట్గా ఉండవు రూములు, నల్లులు ఉంటాయి, ఏదో ఇక ఇలాంటివి ఏవో బొద్దింకలు ఉంటాయి, ఏదో చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూసినాక అమ్మో అయితే నిజంగానే చాలా ఖర్చు అవుతుందా, మనం వెళ్తే ఇంకా మనం వెళ్ళలేమా, అంత ఇంక ఇప్పుడల్లే వెళ్ళలేమేమో అనుకునేదాన్నండి నేను. ఇలా 3 సంవత్సరాల నుంచి ఆలోచిస్తూనే ఉంటానండి. ఈ కాశీ సిరీస్ యూట్యూబ్లో చూసుకొని నాకు నేను ఎక్స్పీరియన్స్ అన్నీ చూసి మొత్తం నేను అసలు బాగా దాని మీద అనాలిసిస్ చేసిన ఫీల్ అయిపోయి, అదేందో పెద్ద ఏదో పిహెచ్డి డిగ్రీ చేసిన దానికి మళ్ళీ దాని గురించి బాగా ఆలోచించి మొత్తం తెలుసుకున్నానండి. దాన్ని బట్టి నేను కాశీ వెళ్ళాను. నా అనుభవాలన్నీ తక్కువ ఖర్చుతో ఎలా వెళ్ళాలి ఏంటి అని నేను మీకు చెప్తానండి. అప్పుడే నేను ఆ టైంలోనే ఆలోచన వచ్చింది నాకు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఒక్క ఫ్యామిలీకైనా సరే నేను చెప్పే విషయాలు ఉపయోగపడితే చాలు అని అనుకొని ఇంకా అప్పుడు నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకొని స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నాకు ఫస్ట్ గోకర్ణ సిరీస్ నుంచేనండి మొదలు. అంటే నాకు ఎప్పుడు ఇట్లా మాట్లాడటం కూడా నాకు అసలు అలవాటు లేదండి. నేను చెప్పే విధానం మీకు ఏదైనా నచ్చకపోయినా, అంటే స్పీడ్గా చెబుతున్నానా లేదా, నేను మాట్లాడే విధానము, నేను చెప్పే పద్ధతి ఇంకా ఉంటాయి కదండి, అలా ఏదన్నా మార్పులు చేసుకోవాలి అని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఆ తప్పులేం రాకుండా చూసుకుంటానండి. మీకు నా వీడియోలో కంటెంట్ ఉంది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకో విషయం అండి, ఇక్కడ నెక్స్ట్ మన ఛానల్లో కాశీ సిరీస్ వస్తాయి కాబట్టి ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందనంటే, ఇప్పుడు నేను గోకర్ణకి ఎంత చెప్పానండి, ఒక్కరికి 5,000 అని చెప్పా. ఇప్పుడు కాశీ, అయోధ్య, ప్రయాగ మొత్తం 7 రోజులు ట్రిప్ అండి. అంటే అలాంగ్ విత్ జర్నీ, వీటన్నిటికీ కలిపి 10,000 అవుతాయండి. ఒక్క మనిషికి 10,000 అంటే ఫ్యామిలీలో నలుగురు ఉంటే 40,000 అవుతాయండి. అంటే గోకర్ణ పక్కనే ఉన్న కర్ణాటక ఏమో 5,000, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రదేశాలన్నిటికీ 7 రోజులకి 10,000 ఎలా సరిపోతాయి అని అనుకుంటున్నారా? నిజమేనండి, ఖచ్చితంగా సరిపోతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఫ్యామిలీతో దర్శనం చేసుకొని రావచ్చండి. అది ఎలాగో ఏంటో నెక్స్ట్ కాశీ వ్లాగ్లో చెప్తానండి. అప్పుడు కలుద్దాము. ఉంటానండి మరి.